హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా ఎండుమిరపకాయ టమాటా చింతకాయ పచ్చడితో రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండి. వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చింతకాయ పచ్చడికి బదులుగా చింతపండు కూడా వాడుకోవచ్చు. ముందుగా మనము ఒక బౌల్లోకి 1/2 స్పూన్ వరకు చింతకాయ పచ్చడి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి నానబెట్టుకోవాలి. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్లో నానబెట్టామంటే ఈజీగా పచ్చళ్ళలో కలిసిపోతుంది. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగపప్పు యాడ్ చేసి వేయించుకోవాలి. వేరుశనగపప్పు కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసి వేయించుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు యాడ్ చేసి మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి హై ఫ్లేమ్లో వేయించామంటే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత మనం తినే కారంని బట్టి ఎండుమిరపకాయలు ఇక్కడ నేను 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు యాడ్ చేశానండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసి అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసి అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో అన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయాయి అంటే మనకి వేగిపోయినట్టు పప్పులు ఎండుమిరపకాయలు. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. మూత పెట్టుకొని బాగా టమాటాలు మగ్గేంత వరకు వేయించుకోవాలి. మనకి టమాటాలు బాగా మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, వేరుశనగపప్పు యాడ్ చేసి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసి 2 చిన్నుల్లిపాయలు యాడ్ చేసి మిక్సీకి పట్టుకోవాలి. మెత్తని పొడిలాగా కాకుండా కొంచెం బరకగా మిక్సీకి పట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న టమాటా అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతకాయ పచ్చడి వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఇక్కడ చింతకాయ పచ్చడి లేదనుకోండి, టమాటాలు వేయించేటప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక ఆనియన్ కూడా కట్ చేసి యాడ్ చేసి పల్స్ మోడ్లో మిక్సీకి పట్టామంటే అంతే, సింపుల్గా మనకి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుందండి. మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చండి. ఎప్పుడు ఒకేలాగా పచ్చిమిరపకాయ టమాటా కాకుండా ఇలా ఎండుమిరపకాయలతో కూడా మనం ఈ టమాటా పచ్చడి అన్నది చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మా డైరీస్ 89 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.